మళ్ళీ దానికోసం అని తర్వాత నాకు మొత్తం మాడి ముఖం వేసుకొని కూర్చుంటున్నా వాటిలో. మొన్న ఒక రోజు అయితే కాల్ చేస్తుంటే కాల్ మధ్యలోనే లైక్ కస్టమర్తో ఉన్నా నేను, కాల్ మధ్యలోనే నన్ను మళ్ళీ పిలిపించి ఎంత రెట్టి ఏంటిది ఈ టాస్క్ చేయాలి. నేను మాట్లాడుతుంటే వినిపించుకోకుండా ఏం చేస్తున్నాను? అదే సమ్మర్ కదా సన్ స్క్రీన్ ఆర్డర్ పెట్టుకుంటున్నా. సన్ స్క్రీనా? ఇటు చూపి. 450. 450 ఎందుకు అలా అరుస్తున్నావు? 450 అంటే మాటలా? అంత ఖర్చు అవసరమా ఒక్క క్రీమ్కి? 450కి ఏంటి రచ్చా? నీకు అసలు బాధ్యత లేకుండా పోతుంది. ఖర్చు చూసుకోవా? ఇలాంటి వాటికి వేస్ట్ చేస్తావు. నేను ఒక క్రీమ్ చెప్తా 150లో అయిపోతుంది. ఏది పడితే అది వాడితే స్కిన్ పాడవుతుంది. అవునా? అయితే అమీర్పేట్కి వెళ్ళి 50 రూపాయలు క్యాప్ కొనుక్కో. 50 రూపాయలు పెట్టి క్యాప్ కొనుక్కోవాలా? అదేంటి క్రెడిట్ కార్డ్ నుంచి 9000 కట్టాను. అదేంటి 8,999 రూపీసే కదా. ఈ ట్రాన్సాక్షన్ ఇదేనా? సెఫోరా సేల్ నడుస్తుంది, సో మేకప్ కిట్ కొనుక్కున్నా 50% ఆఫ్లో. 50% డిస్కౌంట్ తర్వాతే 9000. 8,999 అన్నానా? రూపాయికి వచ్చింది నష్టం. 9000 ట్రాన్సాక్షన్ చేసి నేను 450 రూపాయలు పెట్టి సన్ స్క్రీన్ కొనుక్కుంటా అంటే ఓ సులుకబులు చెప్పు. అయినా పెయింట్ అవసరం 9000. పెయింట్ అంటావేంటి? నేను అందంగా కనబడితే నీకే కదా మంచిది అందరి ముందు. అలాంటప్పుడు నీ కార్డుతో కొనుక్కో, నా కార్డుతో కాదు. నాకు నీ తొక్కలో కాడేం అవసరం లేదు. ఇగో తీసుకో. ఖర్చు పెట్టాల్సిందంతా పెట్టేసి ఇప్పుడు కార్డు ఇచ్చేస్తుంది పెద్ద. ఏం ఉపయోగం? జగదీష్ నీ క్రెడిట్ కార్డ్ ఎక్కడ? క్రెడిట్ కార్డా ఎందుకా? ఈరోజు నా బర్త్డే కదా, సో పొద్దున్న స్కూల్ ఫ్రెండ్స్తో బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం బీటెక్ ఫ్రెండ్స్తో లంచ్, ఈవినింగ్ ఏమో ఆఫీస్ వాళ్ళతో పార్టీ. ఒక్క బర్త్డేకి ఇంత సీనా? ఇంత ప్లాన్ చేసింది కదా, నా బర్త్డేకి ఏం చేసిందో తెలుసా? సరే మామ, నువ్వు టేబుల్ బుక్ చేసే. సరేరా, అయితే నువ్వు 7కి వచ్చేసి. 7 కల్లా వచ్చేస్తారా? సరే సరే డన్ డన్ డన్. ఎక్కడికి 7 కల్లా వచ్చేస్తా అంటున్నావు? బర్త్డే కదా, ఫ్రెండ్స్ పార్టీ పెడితే పబ్లో టేబుల్ బుక్ చేస్తా. లేకి వాళ్ళకి పాటిస్తావా నువ్వు? ఇవ్వకపోతే భూకంపం వస్తుందా ఏంటి? అదేంటి అలా అంటావు? ఫ్రెండ్స్ కదా, పార్టీ ఇవ్వకపోతే ఎలా? ఇప్పుడు వేలు ఖర్చు పెట్టి మీ వాళ్ళకి పార్టీ ఇస్తావా? ఖర్చు చూసుకోవా అసలు? అయినా నీ బర్త్డేకి నాతో కూడా టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతో వెళ్తా ఉండడం ఏంటి? నా బర్త్డేకి ఏమో ఖర్చు కాకరకాయ అన్నా, ఇప్పుడేమైందమ్మా ఖర్చు? నీకు వచ్చేది 30,000, అందులో ఈఎంఐలు అంటూ ఖర్చులు అంటూ 2,000 మిగిలిస్తావు. అదే నాది 20,000 శాలరీలో 18,000 మిగిలిస్తాను నేను. 18,000 ఏం కర్మ, 1,00,000 మిగిలిస్తావు. నువ్వు ఖర్చు పెట్టించేది నాతో కదా. ఏమన్నా? మరి నేను కట్టే ఈఎంఐలన్నీ నీ షాపింగ్ బిల్సేగా, అవన్నీ నా చేతి పే చేయించి సేవింగ్స్ చేస్తున్నట్టు సేవింగ్స్. అంటే ఇప్పుడు ఏంటి, నీ డబ్బులన్నీ నేనే ఖర్చు పెడుతున్నానా? ఇప్పటికీ నా కార్డు నీ చేతిలోనే పెట్టుకొని ఈ క్వశ్చన్ అడుగుతున్నావు చూడు. నాకేం అవసరం లేదు నీ తొక్కలో కార్డు. ఇచ్చే. సరే ఏంటి ఎలాగే ట్రై చేద్దాం అనుకుంటున్నారు? మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర తోలు తీసేస్తుంది. ఇది జస్ట్ ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు రియాలిటీ ఏంటో చూపిస్తా. అయ్యో, నేను ఎప్పుడన్నా నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని. హలో, నీ బర్త్డే నీ ఫ్రెండ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేయి. డబ్బులు సరిపోతే చెప్పు, నేను పంపిస్తాను. ఓకే. దీన్ని మెయింటైన్ చేయాలంటే బ్యాంక్ కన్నా వేయాలి. A few moments later. దోలు బలపడుతుంది. అదో పెద్ద మెస్ ఇండియా, మళ్ళీ వాళ్ళు దాన్ని పొగడడం ఒకటి. ఏంట్రా ఫేస్ అంత అందంగా పెట్టారు? ఇలా పెడతలా మొహం పెట్టిన గర్ల్ ఫ్రెండ్ హ్యాండిల్ చేయాలంటే టెక్నిక్ ఉండాలి, చూసి నేర్చుకోండి. ఏమైంది ఫేస్ అంచరాగ్గా ఉంది? నా డ్రెస్ ఎలా ఉంది? నీ డ్రెస్ కేటి సూపర్, చాలా ఇష్టపడి కొనుక్కున్నావుగా కదా. మరి చెత్త గీత ఏంటి, నా డ్రెస్ బాగాలేదంటది, మళ్ళీ దానికో ముచ్చు గ్యాంగ్ ఒకటి. వాళ్ళు టేస్ట్ లేని వేస్ట్ మొహాలే, వాళ్ళని పట్టుకొని ఆర్గ్యూ చేస్తావుటే. అదంతా నాకు తెలియదు, వాళ్ళు నా డ్రెస్ బాగుంది అనాల్సిందే. అదేలా నువ్వు నా కొత్త డ్రెస్ కొనిపి. అదే మీరు తనకు వచ్చి నాకేంటి మధ్యలో షవరం? ఏమన్నావు నువ్వు? ఎంత బాగా హ్యాండిల్ చేయనా? ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ సైకోల్ అండి, క్రెడిట్ కార్డులు ఖాళీ అయితే వదలరు. జగదీష్ క్రెడిట్ కార్డు ఇస్తావా? మళ్ళీ దేనికి? చెప్పులు కొనుక్కోవాలి. నీ చెప్పులు. నీకు కూడా ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఊరికే క్రెడిట్ కార్డు పోపుతా. వెంటనే వీడియోతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ ఎందుకు నచ్చలేదో మాత్రం కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చిత్రరస.